హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్సైడ్ లియాసా వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నా. ఈరోజు మార్నింగ్ చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. సన్ రైజ్ చూస్తూ బర్డ్స్ బ్యూటిఫుల్ సౌండ్స్ వింటూ ఆ ఫ్రెష్ ఎయిర్లో మార్నింగ్ స్టార్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని మార్నింగ్స్ మన మైండ్ని కంప్లీట్గా రిఫ్రెష్ చేస్తాయి కదా. ఈరోజు ఎగ్జాక్ట్లీ అలాంటి మార్నింగ్. సో ఇఫ్ యూ ఆల్సో లవ్ సింపుల్ విలేజ్ వైబ్స్, peaceful mornings, healthy food and family moments, then this vlog is for you. వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ ఇఫ్ యూ ఎంజాయ్ దీస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో ఏంటంటే మేము మా ఇంటికి దగ్గరలోనే ఉన్న దేవస్థానానికి వెళ్ళాం. అంటే ఇది బాట్సుంట్లమ్మ శ్రీ బాట్సుంట్లమ్మ దేవస్థానం. ఏంటంటే ఇక్కడ ఏదన్నా కోరుకుంటే అది జరిగితే ఇక్కడికొచ్చి తన కోరిక నెరవేరిన దానికోసం అంటే యాట్లు అంటే నార్మల్‌గా ఉంటారు కదా! లైక్ గోట్స్ కానీ లేకపోతే చికెన్స్ కానీ ఇక్కడ కట్ చేసి వాళ్ళ కోరికలు నెరవేరిన దానికి వాళ్ళు అలా మొక్కుకుంటారనమాట ఈ గుడికొచ్చి. సో, ఎప్పుడో అమ్మ కూడా అలా మొక్కుకున్నది ఇప్పుడు కోరిక నెరవేరిందని. అంటే నేను కడుపుతో ఉన్నప్పుడు కోరుకున్నదంట ఏదో కోరిక. అదేంటని మనకైతే తెలీదు. సో, అది అనుకున్నాను పోదాము గుడి దగ్గరికి అని ఎన్ని రోజుల నుంచి అని అనుకున్నా అంటే. సో, నా హస్బెండ్ కూడా అప్పుడే వచ్చిన్నాడు. సో, 4 మెంబర్స్ కలిసి పోదామనికెళ్ళారంట. సో, అందుకోసమని నలుగురం ఉన్నప్పుడే వెళ్దామని ఈరోజైతే ప్లాన్ చేసుకున్నాము. అండ్ దిస్ వాజ్ రియల్లీ అ వెరీ నైస్ ట్రిప్. చాలా పీస్‌ఫుల్‌గా జరిగింది. అండ్ వండర్‌ఫుల్ సండే స్పెంట్ విత్ ఫ్యామిలీ. ఇలా నాకు ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అండ్ ఆ రోజు సండే అవ్వడం వల్ల గుడిలో కూడా చాలా రష్ ఉండే. చాలా మంది కూడా వచ్చిన్నారు. అది కాక ఆ దేవస్థానానికి స్పెషల్ ట్యూస్‌డే అండ్ సండేస్ ఎక్కువంట. లైక్ చాలా మంది ఇక్కడికొచ్చారనమాట. లైక్ గోట్స్, హెన్స్ అండ్ కొంత బోనాలు తీసుకొని ఇలా ఇలా వస్తారనమాట ఆ గుడికి. అంటే హైదరాబాద్‌లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. ఇక్కడ స్టే చేసుకునేకి, అక్కడే కుక్ చేసుకునేకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అమ్మవారు కూడా చాలా అంటే అమ్మవారు చాలా కింద లోపలికుంటారనమాట. అదే ఈ గుడి స్పెషాలిటీ. చాలా లోపలికుంటది. ఎప్పటినుంచో ఉంది. బయట ప్రాంగణం మాత్రమే వాళ్ళు డెవలప్ చేశారు కానీ, లోపల గుడి చాలా చిన్నదనమాట. దాన్ని అలాగే వదిలేశారు. అలా ఉంటేనే ఆ దేవస్థానం స్పెషాలిటీస్ అంటే ఆ పవిత్రత అలాగే ఉంటది. దాన్ని డెవలప్ చేయకుండా చాలా బాగా మెయింటైన్ చేశారు గుడి మాత్రం. అలా పెట్టడమే చాలా బాగా అనిపిస్తుంది. ఔట్ సైడ్ అంతా చాలా డెవలప్ చేశారు. చాలా స్పేస్ అయితే ఔట్ సైడ్ ఉంది. గుడిలో మాత్రం జస్ట్ చాలా చిన్నదుందనమాట స్పేస్. అది కూడా కొంతమందిని ఫస్ట్ పంపిస్తారు. వాళ్ళ పూజ అయినాక వాళ్ళు బయటకి వెళ్ళాక మళ్ళా కొంతమందిని పంపిస్తారనమాట. సో, ఇలా అయితే అక్కడ జరుగుతుంది. అండ్ బయట అక్కడ ఎదురుగానే దేవునికి ఎదురుగానే అక్కడ కోస్తారనమాట. అండ్ అలా అయితే పూజ చేసేసుకొని మేము కూడా వండుకొని వెళ్ళినాం బాణం. అంటే పొంగలన్నం అంటారు కదా! అలా వండుకొని వెళ్ళి దేవునికి నైవేద్యం ఇచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా పంచిపెట్టి వచ్చేసామనమాట. సో, మేము అక్కడ కుక్ చేసుకోలేదు. ఎందుకంటే అది ఒకటే ఒక చికెన్ అనమాట. అండ్ అది కాక అక్కడికి అన్ని సామాన్లన్నీ తీసుకొని వెళ్ళాలా. అక్కడే కుక్ చేసుకోవాలా అని రూల్ అయితే ఏం లేదు. సో, అక్కడ వెళ్ళి అలా చేసుకొని దాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని కానీ కుక్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడైతే అవి ప్రిపేర్ చేసేస్తున్నామనమాట. అండ్ అది కంట్రీ చికెన్ కాబట్టి కొంచెం కుక్కర్‌లో వేసి కుక్ చేస్తేనే అది బాగా ఉడుకుతది. సో, అక్కడ ఫస్ట్ సైడ్‌కైతే అది పెట్టేసాము. అండ్ పక్కనైతే బగారా అన్నం చేస్తున్నాననమాట దాంట్లోకి. సో, అదైతే ఇక్కడ నేను కూడా హెల్ప్ చేసి చేసేస్తున్నాననమాట. ఈ బగారా రైస్ అయితే నాకు చాలా ఫేవరెట్. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది చికెన్ కర్రీకైతే. సో, ఇలా అయితే చికెన్ కర్రీ అండ్ బగారా రైస్‌లా చేసేసుకొని తినేసి అండ్ దాని తర్వాత అయితే నేను నా హస్బెండ్ మూవీ చూద్దామనేసి వెళ్ళామనమాట. ఎందుకంటే నాకు లియాన్ష్ అంటే ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి తనకిప్పుడు 1 ఇయర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేనసలు ఒక్క మూవీకి కూడా వెళ్ళలేదు. సో, ఫైనల్‌గా ఇవాళ వెళ్ళామనమాట ఆ మూవీకి. 'లెనిన్' మూవీకి వెళ్ళాము. బావుంది మూవీ అయితే. ఇట్ వాస్ నాట్ దట్ బ్యాడ్. చాలా అంటే మరీ అంత అలా ఏం లేదు. చాలా బానే ఉంది. అండ్ ఇది ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇది బ్యూటిఫుల్ డేని. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్